హాయ్ ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో ఇందులో లిటరేచర్ గురించి ఈ వీడియోలో చెప్తున్నాను. సో బుక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో రచించిన గ్రంథాలు చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ వీడియోని 4 to 5 టైమ్స్ కానీ లేదా చదవడం కానీ 4 to 5 టైమ్స్ కంటే ఎక్కువ చదివి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఈ పీడిఎఫ్ ఎవరికైనా ఫ్రీగా కావాలి అంటే అప్లికేషన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, చదువుకోవచ్చు. లేదంటే ప్రింట్ తీసుకోవాలి అనుకుంటే 30 రూపీస్ అని ఉన్న కోర్స్ని కొనుక్కోండి. మధ్యయుగ భారతదేశ చరిత్ర ఏపీ గ్రూప్స్ 2కి సంబంధించి. హిందుస్థానీ సంగీతం. మధ్యయుగంలో భారతీయ సంగీత సాంప్రదాయాలు మరియు ముసల్మాన్ల పర్షో అరబ్ సంగీత సాంప్రదాయాలతో కలిసి హిందుస్థానీ సంగీతం అనే నూతన సంగీత శైలి ఆవిర్భవించింది. ఈ మిశ్రమ సంగీత శైలి నేటికి ఉత్తర భారతదేశంలో కొనసాగుతుంది. అమీర్ ఖుస్రో, ఇతడి అసలు పేరు అబుల్ హసన్ యామిసుద్దీన్ ఖుస్రో, కనుగొన్న నూతన రాగాలు 18. హిందుస్థానీ సంగీతంలో 18 నూతన రాగాలని కనుగొన్నాడు. కనుగొన్న సంగీత వాయిద్యాలు సితార్, తబలా. బిరుదు తోతా ఎ హింద్ లేదా భారతదేశ రామచిలక. మతం చిస్తీ సిల్సిలాకి చెందిన సూఫీ అమీర్ ఖుస్రో. అమీర్ ఖుస్రో గురువు హజ్రత్ నిజాముద్దీన్ ఔలియా. సమాధి అమీర్ ఖుస్రోది ఢిల్లీలోని జమత్ ఖానాలో ఉంది. ఇతడి గురువైన హజ్రత్ నిజాముద్దీన్ ఔలియా సమాధి కూడా జమాత్ ఖానాలో ఉంది. వీరిద్దరూ ఒకే రోజు మరణించారు. అమీర్ ఖుస్రో అసలు పేరు అబుల్ హసన్ యామిసుద్దీన్ ఖుస్రో. ఇతడు గొప్ప సంగీత విద్వాంసుడు, గాయకుడు, పండితుడు మరియు చరిత్రకారుడు. బాల్బన్ నుండి ఘియాజుద్దీన్ తుగ్లక్ వరకు 8 మంది రాజుల ఆస్థానంలో ఉన్నాడు. అమీర్ ఖుస్రో ఉర్దూ సాహిత్య పితామహుడు. ఉర్దూ భాషలో ఇతన్ని ఆది కవి అని అంటారు. హిందుస్థానీ సంగీతంలో 18 రాగాలని కనుగొన్నాడు. ఇందులో ముఖ్యమైనవి ఖవ్వాలి, తరనా, కౌల్, సనం, గోరా మరియు ఐమన్. గజల్ పాటల శైలిని భారతదేశంలో ప్రవేశపెట్టాడు. అమీర్ ఖుస్రోని ఫాదర్ ఆఫ్ ఖవ్వాలి అని కూడా అంటారు. పర్షియన్, అరబిక్, టర్కిష్ మరియు భారతీయ సంప్రదాయాల్ని కలిపి ఖవ్వాలీని సృష్టించాడు. సో ఫాదర్ ఆఫ్ ఖవ్వాలి. తబలా మరియు సితార్ అనే క్రొత్త సంగీత వాయిద్యాలను కనుగొన్నాడు. సితార్, సో ప్రీవియస్ బిట్ ఇది. పొడవాటి మెడ కలిగిన వీణ లాంటి వాయిద్యం సితార్. వీణ ప్లస్ తంబూరా కలిపితే సితార్ తయారు చేయబడింది కలిపి. ఇది భారతీయ వీణ మరియు పర్షియన్ వాయిద్యమైన తంబూరాల మిశ్రమం సితార్. అల్లావుద్దీన్ ఖిల్జీ అమీర్ ఖుస్రోకు ఇచ్చిన బిరుదు తోతా ఎ హింద్, అంటే అర్థం భారతదేశ రామచిలక. అమీర్ ఖుస్రో చిస్తీ సిల్సిలాకి చెందిన సూఫీ మతాచార్యుడు. ఇతడి గురువు హజ్రత్ నిజాముద్దీన్ ఔలియా మరణించాడనే వార్త విని తట్టుకోలేక అదే రోజున అమీర్ ఖుస్రో మరణించాడు. గురు శిష్యుల ఇద్దరి సమాధులు కూడా ఢిల్లీలోని జమాత్ ఖానా మసీదులో ఉన్నాయి. అమీర్ ఖుస్రో పర్షియన్ భాషలో ఒక కొత్త సాహిత్య శైలిని సృష్టించాడు. ఈ శైలి పేరు సబాక్ ఎ హింద్. సబాక్ ఎ హింద్ పర్షియన్ భాషలో కొత్త సాహిత్య శైలి ఇది. ఖుస్రో అనేక చారిత్రక మరియు ప్రేమ కావ్యాలను సబాక్ ఎ హింద్ అనే శైలిలో రచించాడు. అమీర్ ఖుస్రో రచించిన ముఖ్య కావ్యాలు చాలా చాలా ఇంపార్టెంట్. తుగ్లక్ నామా, ఘియాజుద్దీన్ తుగ్లక్ మరియు ఇతర తుగ్లక్ల పాలన గురించి రచించిన మస్నవి లేదా పద్యం, ఇది ప్రాస పద్యం తుగ్లక్ నామా. ఖజైన్ ఉల్ ఫుతా లేదా తారిక్ ఇ అలై, దక్షిణ భారతదేశంలో అల్లావుద్దీన్ ఖిల్జీ ఆక్రమణలు లేదా విజయాల గురించి అమీర్ ఖుస్రో ఈ గ్రంథంలో తెలియజేశాడు. మిఫ్తా ఉస్ సాదిర్ లేదా కిరాన్ ఉస్ సదైన్. కిరాన్ ఉస్ సదైన్ అంటే అర్థం 2 శుభ నక్షత్రాల సమావేశం. బాల్బన్ కుమారుడు బుగ్రాఖాన్ మరియు బుగ్రాఖాన్ కుమారుడైన కైకుబాద్ల మధ్య కలయికను గురించి ఈ గ్రంథం తెలియజేస్తుంది. కైకుబాద్ బాల్బన్ మనవడు. మిఫ్తా ఉల్ ఫుతుహ్, ఈ గ్రంథాన్నే కీ ఆఫ్ విక్టరీస్ అని అంటారు. జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీ విజయాలను ప్రశంసిస్తూ 1294 పద్యాలను ఈ గ్రంథంలో రచించాడు.
నుహ్ ఈ సిఫార్ ముబారక్ షా ఖిల్జీ పాలనపై రచించబడ్డ గ్రంథం. ఆషికా చాలా చాలా ఇంపార్టెంట్. ఇది విషాద చారిత్రక కవిత. ఖిజిర్ ఖాన్ ఇతడు అల్లావుద్దీన్ ఖిల్జీ కుమారుడు. ఖిజిర్ ఖాన్ మరియు దేవల దేవీల విషాద ప్రేమ కథ ఆషికా. ఖిజిర్ ఖాన్ కోరిక మేరకు అమీర్ ఖుస్రో ఈ మస్నవి లేదా పద్యాన్ని రచించాడు. ఈ గ్రంథం ఖిజిర్ ఖాన్ మరణంతో విషాదంతో ముగుస్తుంది. ఆ తర్వాత దేవలదేవి ఏమైంది అనే సమాచారం లేదు. అమీర్ ఖుస్రో మంగోలులచే ఏ విధంగా ఖైదు చేయబడ్డాడో కూడా ఈ గ్రంథం తెలియజేస్తుంది. ఖంసా ఇందులో 5 భాగాలున్నాయి. ఇవన్నీ కూడా చిన్న కథలు. మజ్నున్ ఓ లైలా, షిరీన్ ఓ ఖుస్రో, హష్ట్ బిహిష్ట్, ఐనా ఈ సికిందరి, మట్లా ఉల్ అన్వర్. సో ఇవన్నీ కూడా నెట్లో సెర్చ్ చేసి కరెక్ట్గా ఇచ్చాను ఫ్రెండ్స్. చాలా వరకు డిఫరెంట్గా ఉన్నాయి బుక్స్లో. సో చూసుకోండి. జియా నక్షాబీ ఇతడు చిష్తీ సిల్సిలాకి చెందిన మతాచార్యుడు. సంస్కృత గ్రంథాలను పర్షియన్ భాషలోకి అనువదించిన పండితుడు జియా నక్షాబీ. జియా నక్షాబీ పర్షియన్లోకి అనువదించిన సంస్కృత గ్రంథాలు సుఖసప్తతి, తోతెనామా ఈ రెండింటిని రచించినది చింతామణి భట్. కోకశాస్త్రంని రచించినది కోక పండిట్. ఈ రెండు కూడా పర్షియన్లోకి అనువదించాడు. ఢిల్లీ సుల్తానులపై మరియు ఆ కాలం నాటి పరిస్థితులపై రాయబడ్డ పర్షియన్ మరియు అరబిక్ గ్రంథాలు. అల్ బెరూని, కితాబ్ ఈ హింద్ లేదా తారిక్ ఈ హింద్ లేదా తహకిక్ ఈ హింద్ అన్నీ కూడా అరబిక్ గ్రంథాలే. ఈ గ్రంథం పేరే. సో కితాబ్ ఈ హింద్ అన్న, తారిక్ ఈ హింద్ అన్న, తహకిక్ ఈ హింద్ అన్న ఒకటే బుక్. సో ఇవన్నీ కూడా అరబిక్ గ్రంథాలు. కానూన్ అల్ మసూది ఖగోళ శాస్త్ర జ్ఞానం గురించి రాయబడింది. జవహిర్ అనే గ్రంథాన్ని సంఖ్యాశాస్త్రంపై అల్ బెరూని రచించాడు. హసన్ నిజామీ తాజ్ ఉల్ మాసిర్ అనే పర్షియన్ గ్రంథాన్ని రచించాడు. అబూబకర్ చాచ్నామా లేదా ఫతేనామా సింధ్ అనే అరబిక్ గ్రంథాన్ని రచించాడు. సింధు దేశ ప్రాచీన చరిత్రను గురించి చాచ్నామా వివరిస్తుంది. సింధుపై అరబ్బుల దండయాత్రను గురించి వివరించిన మొదటి గ్రంథం చాచ్నామా. మిన్హాజ్ ఉస్ సిరాజ్ తబాకత్ ఈ నాసిరి అనే పర్షియన్ గ్రంథాన్ని రచించాడు. అమీర్ ఖుస్రో రచించిన పర్షియన్ గ్రంథాలు తుగ్లక్నామా, మిఫ్తా ఉల్ ఫుతుహ్, నుహ్ ఈ సిఫార్, ఖాజైన్ ఉల్ ఫుతా లేదా తారిక్ ఈ అలై, కిరాన్ ఉస్ సదైన్, ఖుస్రో కా ఖంసా లేదా ఖంసా, ఆషికా అనే గ్రంథాల్ని అమీర్ ఖుస్రో రచించాడు పర్షియన్లో. ఫిరోజ్ షా తుగ్లక్ ఫుతుహత్ ఈ ఫిరోజ్ షాహీ అనే గ్రంథాన్ని పర్షియన్ భాషలో రచించాడు. ఇది ఇతడి యొక్క స్వీయ రచన. జియావుద్దీన్ బరానీ ఫత్వా ఈ జహందరి, తారిక్ ఈ ఫిరోజ్ షాహీ అనే పర్షియన్ గ్రంథాల్ని రచించాడు. తారిక్ ఈ ఫిరోజ్ షాహీ ప్రధానంగా బాల్బన్, అల్లావుద్దీన్ ఖిల్జీ మరియు మహమ్మద్ బిన్ తుగ్లక్ల గురించి సమాచారాన్ని ఇస్తుంది. తారిక్ ఈ ఫిరోజ్ షాహీ అనే పేరుతో ఇంకో గ్రంథాన్ని పర్షియన్ భాషలో రచించినది సిరాజ్ అఫీఫ్. ఇతన్నే షెమ్స్ ఉస్ సిరాజ్ అని కూడా అంటారు. ఇతడు ఫిరోజ్ షా తుగ్లక్ ఆస్థాన చరిత్రకారుడు. ఫిరోజ్ షా తుగ్లక్ గురించి సంపూర్ణ సమాచారాన్ని ఈ గ్రంథం ఇస్తుంది. సో నెట్లో నాకు దొరికిన ఇన్ఫర్మేషన్ ప్రకారం తారిక్ ఈ ఫిరోజ్ షాహీ బరానీ రచించినది పార్ట్ 1, సిరాజ్ అఫీఫ్ రచించినది పార్ట్ 2. తారిక్ ఈ ఫిరోజ్ షాహీ. సో ఇబన్ బటూటా కితాబ్ ఉల్ రెహ్లా అనే అరబిక్ గ్రంథాన్ని రచించాడు. ఫిరదౌసి షా నామా అనే పర్షియన్ గ్రంథాన్ని రచించాడు. అబూ మాలిక్ ఇసామి లేదా అబ్దుల్ మాలిక్ ఇసామి ఫుతుహ్ ఉస్ సలాతిన్ అనే పర్షియన్ గ్రంథాన్ని రచించాడు. సాహిత్యకారుల గురించి చూద్దాం. హసన్ నిజామీ పర్షియన్ భాషా కవి మరియు చరిత్రకారుడు. కుతుబుద్దీన్ ఐబక్ ఆస్థానంలో ఉన్నాడు. తాజ్ ఉల్ మాసిర్ లేదా తాజ్ ఉల్ మాజిర్ గ్రంథాన్ని రచించాడు. ఈ గ్రంథంలో ఐబక్ మరియు ఇల్టుట్మిష్ల చరిత్రను గురించి హసన్ నిజామీ తెలియజేశాడు. మిన్హాజ్ ఈ సిరాజ్ నాసిరుద్దీన్ మహమ్మద్ షా ఆస్థాన చరిత్రకారుడు. ఇతడు రచించిన గ్రంథం తబాకత్ ఈ నాసిరి. ఈ గ్రంథం బానిస వంశ చరిత్రని తెలుసుకోవడానికి ప్రధాన ఆధారం. ఈ గ్రంథాన్ని నాసిరుద్దీన్ మహమ్మద్ షాకి అంకితమిచ్చాడు. మహమ్మద్ గోరి భారత్ని ఆక్రమించడం నుండి టర్కీ సుల్తాన్ల ప్రారంభ చరిత్ర గురించి సమాచారం 1260 సంవత్సరం వరకు ఈ గ్రంథంలో ఇచ్చాడు. తబాకత్ ఈ నాసిరి గ్రంథంలో. దీంట్లో ఘోరీ,
ఇల్టుట్మిష్ గియాజుద్దీన్ బాల్బన్ల చరిత్రని పొందుపరిచాడు. ఈ గ్రంథం ఇస్లామిక్ ప్రపంచం గురించి విస్తృతమైన సమాచారాన్ని ఇస్తుంది. తబాకత్ ఇ నాసిరి బెంగాల్లో మొదటి 50 సంవత్సరాల ముస్లిం పాలన గురించి తబాకత్ ఇ నాసిరి గ్రంథంలో కనిపిస్తుంది. ఈ గ్రంథాన్ని ఆంగ్లంలోకి అనువదించినది రావట్టి. ఖ్వాజా అబూ మాలిక్ ఇసామి అల్లావుద్దీన్ బహమన్ షా ఆస్థాన కవి మరియు చరిత్రకారుడు రచించిన గ్రంథం ఫుతుహత్ ఉస్ సలాతిన్ అనే పర్షియన్ గ్రంథం. ఈ గ్రంథం మస్నవీ శైలిలో రాయబడింది. ప్రాసపద్యం ఇది. ఈ గ్రంథం 14వ శతాబ్దపు భారతదేశ రాజకీయ చరిత్ర, సామాజిక జీవితం గురించి విలువైన సమాచారాన్ని ఇస్తుంది. అబూ మాలిక్ ఇసామి ఫుతుహత్ ఉస్ సలాతిన్ అనే గ్రంథంలో మహమ్మద్ బిన్ తుగ్లక్ని తీవ్రంగా విమర్శించాడు. భారత్పై ముస్లింల ఆక్రమణ గురించి కవిత్వం రూపంలో ఈ గ్రంథంలో రాయబడింది. దీంట్లో దాదాపుగా 1200 పద్యాలు ఉన్నాయి. చరిత్రకారులు ఈ గ్రంథాన్ని హిందుస్థాన్ షానామాగా అభివర్ణించారు. అల్ బెరూని పర్షియన్ చరిత్రకారుడు, గణిత శాస్త్రజ్ఞుడు, ఖగోళ శాస్త్రవేత్త మహమ్మద్ గజ్నీతో పాటు భారత్కి వచ్చాడు. అల్ బెరూని రచనలు కితాబ్ ఉల్ హింద్ లేదా తహకీక్ ఈ హింద్ అనే అరబిక్ రచన. కితాబ్ ఉల్ హింద్ గ్రంథం మహమ్మద్ గజ్నీ దండయాత్రల కారణంగా భారత్లో ఏర్పడ్డ సమస్యల గురించి, సామాజిక పరిస్థితులు, పన్నుల విధానాల గురించి వివరిస్తుంది. కితాబ్ ఉల్ హింద్ లేదా తహకీక్ ఈ హింద్ అనే గ్రంథాన్ని జర్మన్లోకి మరియు ఆంగ్లంలోకి అనువదించినది ఎడ్వర్డ్ సచౌ. మహమ్మద్ అల్ జబ్బారు లేదా అల్ ఉద్బి ఇతడు గజ్నీ ఆస్థాన చరిత్రకారుడు. ఇతడు రచించిన గ్రంథం తారిక్ ఈ యామిని లేదా కితాబ్ ఉల్ యామిని. ఈ గ్రంథం అరబిక్లో రాయబడింది. భారత్లో ముస్లిం పాలన ఏ విధంగా ప్రారంభమైందో కితాబ్ ఉల్ యామిని లేదా తారిక్ ఈ యామిని అనే గ్రంథం వివరిస్తుంది. షామ్స్ ఈ సిరోజ్ లేదా షామ్స్ ఈ సిరాజ్ అఫీఫ్ ఇతడు ఫిరోజ్ షా తుగ్లక్ ఆస్థాన రచయిత. గ్రంథం తారిక్ ఈ ఫిరోజ్ షాహి. ఈ గ్రంథంలో ఫిరోజ్ షా గొప్పతనాన్ని, అతడు నిర్మించిన కట్టడాలు, పరిపాలనా విధానాన్ని అభివర్ణించాడు. ఇబ్న్ బటూటా ఇతడు మొరాకో దేశస్థుడు. 1333 నుంచి 42 వరకు మహమ్మద్ బిన్ తుగ్లక్ ఆస్థానంలో ఉన్నాడు. మహమ్మద్ బిన్ తుగ్లక్ ఇతన్ని ఢిల్లీ ఖాజీగా నియమించాడు. ఇబ్న్ బటూటా భారత్ తరపున చైనాకి రాయబారిగా వెళ్ళాడు. ఇబ్న్ బటూటా రచించిన అరబిక్ గ్రంథం కితాబ్ ఉల్ రిహ్లా లేదా కితాబ్ ఉల్ రెహ్లా. కితాబ్ ఉల్ రెహ్లా అనే గ్రంథంలో మహమ్మద్ బిన్ తుగ్లక్ పరిపాలనా విధానాన్ని గురించి ఇబ్న్ బటూటా వివరించాడు. మహమ్మద్ బిన్ తుగ్లక్ తన సోదరుడైన మసూద్ని అనుమానంతో హత్య చేసినట్లు ఇబ్న్ బటూటా తెలియజేశాడు. సుల్తాన్ చట్టానికి లోబడి ఉండేవాడని, షేక్లు, ఖాజీలపై కఠిన శిక్షలు ఉండేవని తెలియజేశాడు. తుగ్లక్ సతీ సహగమనంపై ఆంక్షలు విధించాడని, సతీ సహగమనం చేసుకునే స్త్రీలు ముందుగా సుల్తాన్ అనుమతిని తప్పనిసరిగా పొందాలని తెలియజేశాడు. తుగ్లక్ యొక్క తంతి తపాలా సౌకర్యాల గురించి తెలియజేశాడు. కితాబ్ ఉల్ రెహ్లా ఇబ్న్ బటూటా ప్రయాణాల గురించి కూడా వివరిస్తుంది. ఇతని ట్రావెల్స్ గురించి ఈ గ్రంథం వివరిస్తుంది. జియావుద్దీన్ బరానీ గంగా యమున అంతర్వేదికి చెందినవాడు. మహమ్మద్ బిన్ తుగ్లక్ మరియు ఫిరోజ్ షా తుగ్లక్ల ఆస్థాన రచయిత. బాల్బన్ కాలం నుండి ఫిరోజ్ షా తుగ్లక్ కాలం వరకు గల సుల్తాన్ల చరిత్రను రచించాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ కాలంలోని రెవెన్యూ ఉద్యోగుల దీనస్థితి, మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలోని రాజధాని మార్పిడి, రాగి నాణేల ముద్రణ, అనవసరమైన దండయాత్రల గురించి తన గ్రంథంలో వివరించాడు. ఢిల్లీ సుల్తాన్ల కాలంలోని పరిపాలనా చట్టాలకు సంబంధించి పర్షియన్లో ఫత్వా ఈ జహందరి అనే గ్రంథాన్ని రచించాడు. ఫత్వా ఈ జహందారి. తారిక్ ఈ ఫిరోజ్ షాహి అనే గ్రంథాన్ని బరౌని మరియు షామ్సీ సిరాజ్ అనే ఇద్దరు రచయితలు రాశారు. అమీర్ ఖుస్రో అసలు పేరు అబుల్ హసన్ యామిసుద్దీన్ ఖుస్రో. బాల్బన్ నుండి గియాజుద్దీన్ తుగ్లక్ వరకు 8 మంది రాజుల ఆస్థానంలో ఉన్నాడు. అమీర్ ఖుస్రో ఇతర గ్రంథాలు తుపత్ అన్ సిగార్, బాకియా ఈ నకియా, వస్త్ ఉల్ హయత్, గుర్రాత్ అల్ కమల్ సంగీతంపై రచించాడు. నిహయత్ ఉల్ కమాల్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి వాట్సాప్ కానీ ఫోన్ కానీ చేయండి ఫ్రెండ్స్.
మెటీరియల్ గురించి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా పీడిఎఫ్ చదువుకోండి ఫ్రెండ్స్. లేదా ప్రింటబుల్ ఫార్మేట్లో కానీ లేదా ఇతర పీడిఎఫ్ రీడర్స్లో డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే, అంటే ఓపెన్ చేసి చూడాలి అనుకుంటే సేమ్ కోర్స్ 30 రూపీస్కి ఉంటుంది. పే చేసి మధ్యయుగ చరిత్ర డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఏపీ గ్రూప్స్ 2 కోసం తయారు చేయబడింది, ప్రిలిమ్స్ కోసం, స్క్రీనింగ్ టెస్ట్ పర్పస్.